Venkatesh, 16 plus 1, 17. 18th video. 18th video. Welcome back. Justice to Mr. Midhun Reddy. Yeah. Okay. It is also matter of record that the rates fixed prior to 2019 were continued, and that the state exchequer got more revenue during excise years 19 to 24 than compared to the revenue that was credited to the state exchequer during 14 to 19 by levy of increased taxes without increasing the basic rate of the manufacturers. Okay. Matter of record that the rates fixed prior 2019 rates were fixed, that the exchequer got more revenue during excise years 2019 to 2024 కు అంటే ఎవరు అప్పుడు సీఎం వైఎస్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ప్రభుత్వంలో వీళ్ళకి ఎక్కువ రెవెన్యూ దాన్ కంపేర్ టు ద రెవెన్యూ దట్ వాస్ క్రెడిటెడ్ టు ద స్టేట్ ఎక్స్చెకర్ డ్యూరింగ్ 14 to 19 చంద్రబాబు నాయుడు గారి కంటే వీళ్ళకి ఎక్కువ వచ్చింది అన్నట్టు. ఆఫ్ ఇంక్రీజ్డ్ ట్యాక్సెస్ వితౌట్ ఇంక్రీజింగ్ అంటే మ్యానుఫ్యాక్చర్ బేసిక్ రేట్ ఆఫ్ ద నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటావు, నీకు ప్రైస్ ఇంక్రీజ్ ఏం లేదు అన్నట్టుగా చెప్పుకొచ్చారనమాట. ఫర్దర్ ఆడిట్స్ కండక్టెడ్ బై ద కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా AGI, Auditor General of India shows that there has been a significant surge 24,760 కోట్ల 98 లక్షలు 24,760.98 crores అంటే 24,760 కోట్ల 98 లక్షలు ఇన్ లిక్కర్ రిలేటెడ్ రెవెన్యూ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 23-24 from revenue of 16,912.79 crores in the financial year 18 to 19, end of then TDP regime. Further, the audits conducted by the Comptroller and Auditor General of India shows that em cheptundante AGI there has been a significant surge in liquor related revenue in the financial 23-24 financial year from revenue crores in the financial year 18 to 19 financial year లో రౌండ్ ఫిగర్లు వేసుకుందాం వెంకటేష్ 17,000 కోట్లు 18-19 ఓకే 23-24 అప్పటికి ఇంకా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పదవి ఎండ్ అయిందనమాట. ఎంత వచ్చింది అప్పుడు 25,000 కోట్లు రఫ్గా, జస్ట్ కొంచెం అటు ఇటు అంతే, నో ప్రాబ్లం. అక్కడ ఒక 200 ఓకే అట్లా ఒక 150 అటు ఇటు 17,000 25,000 ఎంతప్ప 8,000 కోట్లు లిక్కరు. ఓకే, అది వాళ్ళు AGI వాళ్ళు కనుక్కోండేది లిక్కర్ రెవెన్యూ చాలా సర్జ్ అయింది అంటే పెరిగింది అని. ఓకే, ఆన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్, ఇవన్నీ ఆస్పెక్ట్స్ CID హ్యాస్ ఆల్సో ఫైల్డ్ FIR ఆన్ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇన్ ఎప్పుడు 2023 క్రైమ్ నెంబర్ ఉంది 18/2023 నేమింగ్ ఏం చెప్పిందంటే హిమ్ యాజ్ ఎన్ అక్యూజ్డ్, ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా అక్యూజ్డ్ అని CID చెప్పుకొచ్చింది. అలాంగ్ విత్ ద దెన్ ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర అంట, అప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర, ఆన్ విచ్ మ్యాటర్ ద హానరబుల్ హైకోర్ట్ ఏం చెప్పిందంటే గ్రాంటెడ్ ఇంటరిమ్ యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ హియరింగ్ ఫాలోడ్ బై రెగ్యులర్ యాంటిసిపేటరీ బెయిల్ బై ద లర్నడ్ హానరబుల్ జస్టిస్ ఎవరు శ్రీ టి మల్లికార్జునరావు, ఆయన హానరబుల్ జస్టిస్. ఆఫ్టర్ ద చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఎప్పుడైతే చేంజ్ అయిందో నో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ ద సెడ్ క్రైమ్, ఆ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ జరగలేదు ఇంకా గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత. వర్స్ ఆఫ్ టు డైల్యూట్ దిస్ కేస్, ఈ కేసు డైల్యూషన్ అంటే ఏం లేదు, గట్టి పదార్థాన్ని కొంచెం అట్లా పోస్తూ ఉండేది అంతే. ఇప్పుడు ఎట్లా లిక్కర్ గురించి మాట్లాడుతున్నాం కదా, అదేందో తాగకుండా నీళ్లు పోసుకుంటారు కదా కొంచెం డైల్యూట్ చేసే అట్లా కేసు. వర్స్ ఆఫ్ టు డైల్యూట్ దిస్ కేస్, ఈ కేసుని టు డైల్యూట్ దిస్ కేస్ దే బ్రాట్ ఇన్ఛార్జెస్ ఆన్ ద YSRCP గవర్నమెంట్ 19 to 24 ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బరీయింగ్ ద అర్లియర్ కేస్. దే బ్రాట్ ఇన్ ఛార్జెస్, YSRCP గవర్నమెంట్ మీదే ఛార్జెస్ తీసుకొచ్చారనమాట. అది ఇంకా డైల్యూట్ చేయడానికి అట్లా.
అడ్జుడికేషన్ ఆఫ్ లిక్కర్ పాలసీ బై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సిసిఐ. అడ్జుడికేషన్ ఆఫ్ లిక్కర్ పాలసీ. ఓకే, లిక్కర్ పాలసీ ఎలా ఉంది? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సిసిఐ. ఓకే, ద అలిగేషన్స్ విచ్ ఫార్మ్డ్ ద బేసిస్ ఫర్ లాడ్జింగ్ ద ప్రజెంట్ ఎఫ్ఐఆర్ was already raised by the aggrieved parties, the major corporate liquor companies, including the International Spirits Wines Association of India, ISWAI, International Spirits Wines Association of India. తర్వాత హూ అపోజ్డ్ ద లిక్కర్ పాలసీ ఆఫ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ 19-24ని ఎవరైతే అపోజ్ చేశారో పాలసీ, లిక్కర్ పాలసీని, బిఫోర్ ద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, బిఫోర్ సిసిఐ ముందర, న్యూఢిల్లీ, ఇన్ కేస్ నెంబర్ 45/2020, అలీజింగ్ రిడక్షన్ ఇన్ దేర్ వాల్యూమ్ ఆఫ్ సేల్స్. మాకు సేల్స్ తగ్గిపోయినాయి 19-24 లిక్కర్ పాలసీస్ వల్ల, అండ్ దట్ ద సెడ్ పాలసీ అండ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ లిక్కర్ సేల్స్ బై ఏపీఎస్బిసిఎల్ వాజ్ ఇన్ వయోలేషన్ ఆఫ్ ద కాంపిటీషన్ యాక్ట్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బివరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏమొస్తుందో సిఎల్, అవి ఎగనెస్ట్గా ఉన్నాయి దేనికి? కాంపిటీషన్ యాక్ట్కి. విత్ ద ఫాలోయింగ్ అలిగేషన్స్ ఆన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సర్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏపీఎస్బిసిఎల్. ఓకే, చూడండి వాళ్ళు ఏం అలిగేషన్స్ చేసుకుంటూ వచ్చినారంటే, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏపీఎస్బిసిఎల్ ఓపీఎస్ ఆర్ అబ్యూజింగ్ దేర్ పవర్స్ ఇన్ అన్ arbitrary and exploitative manner to impose unfair commercial terms on manufacturers ki, suppliers ki. టర్మ్స్, కమర్షియల్ టర్మ్స్ ఏమంటారు, ఫేవర్గా లేవు, అన్ఫేర్గా ఉన్నాయి మ్యానుఫ్యాక్చరర్స్కి, సప్లయర్స్కి. అదొక పాయింట్. తర్వాత ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఇంకోటేమి ఏపీఎస్బిసిఎల్ నాట్ ఎంగేజింగ్ ఇన్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ బ్రాండెడ్ ఆల్కహాలిక్ బెవరేజెస్ అని ఆబ్జెక్టివ్ బేసిస్, వీళ్ళు ప్రొక్యూర్ చేయట్లేదు అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు నీదొక బ్రాండ్, నీదొక మందు, దానికి డిమాండ్ ఉంటే ప్రొక్యూర్ ఉంటుంది, లేదంటే తాగేవాడు లేకపోతే ఇంకా నువ్వే తాక్కుంటా కూర్చోవాలి అంతే. ప్రొహిబిషన్ అండ్ తయారు చేసేవాడు తాగడు మోస్ట్లీ. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ ఏపీఎస్బిసిఎల్ కండక్ట్ లీడింగ్ టు డిస్క్రిమినేటరీ ట్రీట్మెంట్ సరిగ్గా లేదు మాకు, సిగ్నిఫికెంట్ కమర్షియల్ లాసెస్, మాకు కమర్షియల్గా లాసెస్ వస్తున్నాయి ఎవరికి? సప్లయర్స్కి, మ్యానుఫ్యాక్చరర్స్కి ఆఫ్ బ్రాండెడ్ ఆల్కహాలిక్ బెవరేజెస్ ఐఎస్డబ్ల్యూఏఐ మెంబర్స్, అండ్ సివియర్ రిడక్షన్ ఆఫ్ సప్లై ఆఫ్ బెవరేజెస్ టు కన్జ్యూమర్స్ ఆఫ్ దేర్ చాయిసెస్ డిమాండెడ్ బెవరేజెస్. అట్లా రిడక్షన్ అయిందంట సప్లై కూడా. తాగే వాళ్ళు ఉండాలి కదా. సరే, ఓకే, అది వాళ్ళు తీసుకొస్తున్నటువంటి అలిగేషన్స్ ఇవి. ఓకే, యూనిలాటరల్ రైట్ టు ఎక్స్టెండ్ ద రేట్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్, ఆర్సీఎస్ ఉన్నాయి వీళ్ళకి కూడా, విచ్ హ్యాస్ బీన్ ఎక్సర్సైజ్డ్ బై ద ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ ఏపీఎస్బిసిఎల్ మల్టిపుల్ టైమ్స్ విత్ అన్చేంజ్డ్ సప్లై రేట్స్. ఇన్ఫ్లేషన్ అవి ఇవి ఉంటాయి కదా వాళ్ళకు కూడా. సో దాని ప్రకారం మాకు కూడా తీసుకొని రండి అంటే, ఏం సప్లై రేట్స్ మేము చేంజ్ చేయము అని చెప్పినారు వీళ్ళు అని వాళ్ళు వాదిస్తున్నారు. ఆఫ్టర్ హియరింగ్ బోత్ ద పార్టీస్ అండ్ కన్సిడరింగ్ ద మెటీరియల్ ప్లేస్డ్ ఆన్ రికార్డ్, ఆర్డర్ ఫర్ సప్లై ఓఎఫ్ఎస్, ఓఎఫ్ఎస్ అంటే ఆర్డర్ ఫర్ సప్లై రికార్డ్స్, ద హానరబుల్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే సిసిఐ, వైడ్ ఇట్స్ ఆల్సో డేటెడ్ 9 అంటే సెప్టెంబర్, 1 to 3 Jan, Feb, March, April, May, June, July, August, September, 19th September 2022 observed that liquor policy 19-24 period was in compliance. చూడండి, ఒత్తి చెప్పాలి టర్మ్, ఇన్ కాంప్లయన్స్ విత్ ద ప్రావిజన్స్ ఆఫ్ కాంపిటీషన్ యాక్ట్ 2022. కాంపిటీషన్ యాక్ట్ 2002కి కాంప్లయన్స్గానే ఉంది. ఏది? 2019-2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఏమది పాలసీస్. అబ్జర్వ్ దట్ లిక్కర్ పాలసీ కంప్లైంట్స్గానే ఉంది. మోర్ పర్టికులర్లీ వెన్ ఇట్ కేమ్ టు కర్బింగ్ మోనోపోలిస్టిక్ ప్రాక్టీసెస్ అండ్ నో ఆర్బిటరీ ఆర్ డిస్క్రిమినేటరీ యాక్షన్ కమిటెడ్ వాజ్ డన్ బై ఈదర్ ద స్టేట్ ప్రొహిబిషన్ కానివ్వండి లేదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నార్ ద ఏపీఎస్బిసిఎల్. ఏవి కూడా
వీటిని కర్బ్ చేసేటువంటి ప్రాక్టీసెస్, మోనోపాలిస్టిక్ ప్రాక్టీసెస్ తీసుకురాలేదని కూడా చెప్పిందనమాట. The relevant portions of the said order 19 September 2022 of the Honorable CCI is at paragraph numbers 85 లోన 90 లోన 95 96 97 98 101లో ఉన్నాయి అని. చూడండి, డెప్త్కు పోతూ ఉంటే ఎక్కడ కూడా అలిగేషన్స్ చేసినటువంటివి కూడా పాలసీ 2019 to 2024కి ఇన్ కాంప్లయన్స్ అనే చెప్తున్నారు. లిక్కర్ స్కామ్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, అప్పుడు వాళ్ళ దాంట్లో ఉన్న లిక్కర్ స్కామ్ డ్యూరింగ్ 2014 to 19 పీరియడ్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ హ్యావ్ క్రియేటెడ్ అండ్ ఎక్స్పాండెడ్ ద లిక్కర్ మాఫియాని ఎక్స్పాండ్ చేసినారు, క్రియేట్ చేసి బై లిఫ్టింగ్ ద ప్రొహిబిషన్ ఆన్ లిక్కర్, ఆర్గనైజింగ్ ద లిక్కర్ సప్లైస్, ఎత్తి పడేసినారనమాట, లిఫ్ట్ చేసి పారేసినారనమాట ప్రొహిబిట్ చేసేటువంటి దాన్ని. సో యాజ్ టు ఫేవర్ ఎ ఫ్యూ ప్రిఫర్డ్ డిస్టిలర్స్, కొంతమందికి మాత్రమే ఫేవర్గా ఉండేటట్టు, ఇంక్లూడింగ్ వన్ బిలాంగింగ్ టు ఎంపీ ఆఫ్ ద టీడీపీ, ఒక టీడీపీ ఎంపీకి సంబంధించింది ఒక బ్రాండ్ మేబీ, హూ క్రాస్డ్ ఓవర్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ టు టీడీపీ. ఓహో, స్విచ్ అయినారు, చూసుకో. ఇది చాలా మంచి పని వెంకటేష్. నువ్వేమీ లే, ఒక బ్రాండ్ ఓపెన్ చేయి, టీడీపీ ఉంది ఇప్పుడు, పవర్ఫుల్గా నువ్వు సేల్స్ చేసుకో. రేపు 2029లో జగన్ అన్న వస్తాడు, టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చేసాయి, అక్కడ మళ్ళీ పవర్ఫుల్గా సేల్స్ చేసుకో, మళ్ళీ ఎవరన్నా వస్తారు వేరే వాళ్ళు, మళ్ళీ నువ్వు ఏం పర్సన్ అంటే ఈ పాలిటిక్స్ని ఎలా వాడుకుంటున్నారు చూడు. ఎవరో ఒక ఎంపీ అంట ఆఫ్ ద టీడీపీ హూ క్రాస్డ్ ఓవర్ ఫ్రమ్ ద వైఎస్ఆర్సీపీ టు టీడీపీ జస్ట్ విత్ ఇన్ 3 days ఆఫ్టర్ బీయింగ్ ఎలక్టెడ్ ఆన్ వైఎస్ఆర్సీపీ టికెట్ ఇంటూ 3 days. టికెట్ ఎవరయ్యా నీకు ఇచ్చింది? వైఎస్ఆర్సీపీ 2014లో టికెట్ ఇస్తే, ప్రజలు నిన్ను ఎన్నుకుంటే 2014లో వైఎస్ఆర్సీపీ నీకు టికెట్ ఇచ్చినటువంటి పార్టీ ఎకనామిక్ పవర్లో లేదని చెప్పి, అంటే గవర్నెన్స్ పవర్లో లేదని చెప్పి, అంటే మీకు టికెట్ ఇచ్చినటువంటి నాయకుడు చీఫ్ మినిస్టర్ పదవిలో లేడని చెప్పి ఏది టికెట్ ఇచ్చిండే పార్టీని మర్చిపోతివి, టికెట్ ఇచ్చిన లీడర్ని మర్చిపోతివి. వెరీ గుడ్ పాయింట్. ఇక్కడ మనం కొంచెం డివేట్ అవుదాము, ఈ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అక్కడ బిజినెస్ అవ్వట్లేదు, మనీ సెంటర్డ్ పాలిటిక్స్ అంటారు దీన్ని. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్లో, హైలీ ఎఫెక్టివ్ పీపుల్లో ఇది రాసినారు. వైఫ్ సెంటర్డ్ పాలిటిక్స్ అంటే భార్య తొందరగా వచ్చే 8 గంటలకే ఈరోజు సినిమాకి వెళ్దాము, లేదంటే రేపు గుడికి వెళ్దాము అంటే అక్కడ మనకి ఏదన్నా కొంచెం ఫ్లెక్సిబుల్గా లేకుండా వైఫ్ సెంటర్డ్ పాలిటిక్స్. జస్ట్ ఒక ఎగ్జాంపుల్. తర్వాత మనీ సెంటర్డ్ పాలిటిక్స్ అంటే ఇదే మనీ సెంటర్డ్ పాలిటిక్స్ అంటే ఇదే. ఇప్పుడు చూడు, వైఎస్ఆర్సీపీలో టికెట్ తెచ్చుకున్నావు నువ్వు, వైఎస్ఆర్సీపీలో గెలిచినావు నువ్వు, నీ లిక్కర్ సేల్స్ కోసము, నీ లిక్కర్ బిజినెస్ కోసం నువ్వు టీడీపీ లేకపోతావు. చేంజ్ చేయండి. నీకు టికెట్ రావడం మోస్ట్లీ ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. లేకుంటే వైఎస్ఆర్సీపీలో ఇంత పెద్ద పార్టీలో కొన్ని చెక్స్ పెట్టుకోవాలా వెంకటేష్. టికెట్స్ ఇచ్చే ముందర చెక్ 1, ఏ గోవర్ధన్ పోయి ఆ సర్వే తీసుకొని రాపో. నాకు తెలియకుండా వెంకటేష్ పోయి ఆ సర్వే తీసుకొని రాపో. అదే సర్వే గోవర్ధన్కి ఏం టాస్క్ ఇచ్చినావో నువ్వు, నాకు తెలియకుండా నువ్వు పోవాలా, నీకు తెలియకుండా నేను పోవాలా. అప్పుడు తెలిసిపోద్ది అనమాట, ఇది కరెక్ట్ సర్వే చేస్తున్నాడా లేదా. అది వాడు ఉంటే కానీ అప్పుడు నో అన్బయాస్డ్గా మనం చేయాలి. కరెక్ట్, అన్బయాస్డ్గా చేయాలి వెంకటేష్. మనకు తెలియదు ఇవన్నీ నిజాల అబద్ధాలా అని. ఇదేదో ముందు ఎవరికో ఇచ్చారంట, అదేందో కాంట్రాక్ట్ ఏమో తెలియదు, అయిపోయాకో ఏదో తెలీదు, చాలా లొసుగులు అన్నట్టు గాలి వార్తలు. మనం ఇప్పుడు బ్లూ ప్రింట్ స్ట్రాటజీస్ మనం పెట్టినామని ఐపాక్ వాడిని డౌన్ చేసి మాట్లాడడం దట్ ఈస్ నాట్ కరెక్ట్. బట్ గాలి వార్తలు ఎట్లా అంటే ఏమంటారు, ఒక సర్వే రిపోర్ట్లో ఏం పలాని క్యాండిడేట్కి ఎమ్మెల్యే టికెట్ ఇద్దామా వద్దా అంటే కొంచెం లేదా పవర్ఫుల్గా లేదా ఏమో అట్లా కొంచెం అవితకవతాలు జరిగినాయని గ్రౌండ్ లెవెల్లో వినపడుతున్నటువంటి ఫీడ్బ్యాక్. బట్ నువ్వు చూసినావా, నేను చూసినానా? సో
జస్ట్ ఒక ఫీడ్బ్యాక్ మనం పంపిస్తున్నాం అంతే హైకమాండ్కి ఈ మీడియా ముఖంగా. ఓకే, చూడు ఎంత గలీజ్ అంటే వైఎస్ఆర్సీపీలో టికెట్ తెచ్చుకొని నువ్వు ఎంపీగా గెలిచి నీ మందు వ్యాపారం కోసం నువ్వు మళ్ళీ టీడీపీ చేంజ్ హే అది ఆ పక్క టీడీపీ వాళ్ళైనా కూడా కొంచెం ఊహించుకోవాలి కదా. ఎందుకు వస్తానాడు వీడు గోవర్ధన్ రెడ్డి మన పార్టీలోకి, ఎందుకు వస్తానాడు వీడు వెంకటేష్ మన పార్టీలోకి, గోవర్ధన్ ఆడే ఎంపీగా గెలిచి వెంకటేష్ ఆడే ఎంపీగా గెలిచి ఈరోజు మన పార్టీలోకి వస్తానాడు అంటే ఏమి, ఎందుకు వస్తానాడు? చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమనా, లోకేష్ మీద అభిమానమా, లేదంటే 2024లో ముందే కలగనేసినామా ఏమన్నా మళ్ళా చంద్రబాబు నాయుడు వస్తాడని? ఎంత మనం ఇక్కడ ఒక్క కారు సరిగ్గా కౌంట్ చేయలేకపోతే అక్యూరసీ పడిపోయిందని మనం ఎంత చెక్స్ పెడతాం క్వాలిటీ కోసము డేటా అనలిటిక్స్లో. ఇక్కడ చూడు అసలు వాజ్ ఇన్ పవర్ వాళ్ళైనా ఆలోచించాలి కదా. వెంకటేష్ లిక్కర్ బిజినెస్ కోసము వస్తానాడు, ఏయ్ వెంకటేష్ పో వైఎస్ఆర్సీపీలో ఉండవు పో, నువ్వు బుద్ధుండల్లా లేదా నీకు, ఎట్లా వస్తావు నువ్వు అని కనీసం నీకన్నా చెప్తాను. ఏ గోవర్ధన్ బుద్ధుందా లేదా నీకు? జగన్ అన్న నీకు టికెట్ ఇచ్చినాడు, ఎంపీగా నువ్వు గెలిచినావు, 2014లో నేను సీఎం అయినానని పరిగెత్తి వస్తాడు, బుద్ధి లేదా గోవర్ధన్ నీకని అనాలి కదా. మరి నాకన్నా బుద్ధి ఉండాలి కదా. టికెట్ అదేందో పార్టీ మారేటప్పుడు మనకైనా బుద్ధి ఉండాలి కదా. అంటే మనీ సెంటర్డ్ రాంగు. ఫ్రెండ్ ఏం చెప్తే అది చేసుకుంటాడు అంతే. ఫ్రెండ్ సెంటర్డ్ రాంగు, మనీ సెంటర్డ్ రాంగు, వైఫ్ సెంటర్డ్ రాంగు, దాన్ని ఫ్యామిలీ సెంటర్డ్ అని కూడా అంటారు. తర్వాత ఎనిమీ సెంటర్డ్, ఎనిమీని తొక్కే కోసం నీది వాడు ఇచ్చేస్తంటే నీ దాన్ని బట్టి నీ ఎత్తులు వేసుకుంటాండేది, అది రాంగు. పొసెషన్ సెంటర్డ్ పాలిటిక్స్ కూడా రాంగే. అంటే నాకు BMW కార్ కావాలా, అదేమంటారప్ప రోల్స్ రాయ్స్ కార్ ఉండాలా, ఇట్లా పొసెషన్స్. నాకు 100 ఎకరాల ఆస్తి కావాలా, ఒక 500 ఎకరాల ఆస్తి కావాలా, పొసెషన్ నువ్వు పెట్టుకో. నువ్వు నీ బిజినెస్ పరంగా లీగల్గా ట్యాక్సులు కట్టేసి 30% పెట్టుకో. 100 కాకుండా 500, 5,000 పెట్టుకో కొను. సో బట్ ఇల్లీగల్గా నువ్వు నీ చేతుల్లో అధికారం ఉందని చెప్పేసి దీస్ ఆర్ నాట్ ద పొసెషన్ సెంటర్డ్ పాలిటిక్స్, రాంగ్ అది. అట్లా ఇంకా ఉన్నాయి, ఒక 3 ఏమో ఉన్నాయి. ఆల్ దట్ ఈజ్ రాంగ్. అలాంటి పాలిటిక్స్ అన్నీ రాంగ్ అనమాట. ఎప్పుడు కూడా కోర్ ఏమి, యూ మస్ట్ బీ హ్యాపీ, యువర్ క్లయింట్స్ ఓటర్స్ మస్ట్ బీ హ్యాపీ. ట్రాన్స్పరెంట్గా ఉండు, పడుకుంటే గొరక పెట్టి నిద్రపోవాలి అట్లా. దట్ ఈస్ స్పై అగ్రో ఇండస్ట్రీస్ అంట, చూసుకోపా. అండ్ అదర్ డిస్టిలరీస్. ఎట్లా పార్టీ మారేస్తారు అసలు. దీస్ సెలెక్టివ్ డిస్టిలరీస్ received undue benefits, empanelments, commissioning licenses, including exemptions on taxes and privileged access to licenses, contrary to the established policies, and the same resulted in a financial loss to the government. Spy agro industries and other distilleries. These selective distilleries received undue benefits, ఎంపానల్మెంట్స్, కమిషనింగ్ లైసెన్సెస్, ఇంక్లూడింగ్ ఎగ్జంప్షన్స్ ఆన్ ట్యాక్సెస్. అమ్ముకోపో, ట్యాక్స్ ఏం లే నీకు, పో ఎంజాయ్. అండ్ ప్రివిలేజ్డ్ యాక్సెస్ టు లైసెన్సెస్, హ్యాపీగా లైసెన్స్ తీసుకోవచ్చు నువ్వు. కాంట్రరీ టు ద ఎస్టాబ్లిష్డ్ పాలసీలు పక్కన పెట్టి నీకు ఫస్ట్ లైసెన్స్ వస్తూ ఉండాలి అంతే. అట్లా కథ. అండ్ ద సేమ్ రిజల్టెడ్ ఇన్ ఏమవుతుంది, గవర్నమెంట్ లాస్ అవుతుంది అట్లా. ఒక్కసారి ఎమ్మెల్యే అయినావంటే ఇంకా అయిపోయి, ఇంకా నీకు దీటు రాలేడు ఎవడు మీ నియోజకవర్గంలో. నువ్వు 20 ఏళ్ళు పెట్టు బిజినెస్, నువ్వు స్లోగా పోతా ఉంటుంది గ్రోత్. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి నువ్వు, ఇంకా ఒక్కసారి ఎంపీగా గెలిచి నువ్వు, ఎక్కడో ఇంకా జనాలు ఇంకా అది మనకు తెలియదు. అది 500 కోట్లలో ఉన్నాడు, 100 కోట్లలో ఉన్నాడు, 2000 కోట్లలో ఉన్నాడు అంటారు. మరి అది అప్పుల్లో ఉన్నాడా, మరి బ్యాంక్ బ్యాలెన్స్లో? ఇది మేలు కదా ఊరికే. మనం ఇక్కడ ఒక క్లయింట్కి ఎవరిది సొమ్మది,
ప్రజల డబ్బు, గవర్నమెంట్ డబ్బు అంటే ఎవరిది? ప్రజల డబ్బు. ప్రజలకు పెట్టు 7 ఇంచీలు సిమెంట్ రోడ్డే బాగా తలుచుకుంటారు కదా వెంకటేష్, అబ్బా వాడయ్యా ఎమ్మెల్యే అంటే. నీ పాకెట్ నుంచి ఇస్తాడవా? ఎందుకు ఇస్తారు? ఇది కదా. ప్లీజ్ మేక్ ఇట్ 30 minutes. ఎంత అయింది? 20. ప్లీజ్ అనదర్ 10 minutes ప్లీజ్ మేక్ ఇట్. ద సిండికేట్ ఫార్మ్ డ్యూరింగ్ ద టెన్యూర్ 14 to 19లో సిండికేట్ ఫామ్ అయింది కదా బై ద టీడీపీ గవర్నమెంట్ రిగ్డ్ ద లాటరీ సిస్టమ్ ఫర్ లిక్కర్ స్టోర్స్ లైసెన్సెస్. లాటరీ సిస్టమ్ పెట్టింది, అలోయింగ్ ఓన్లీ సర్టెన్ ఫేవర్డ్ ఇండివిజువల్స్ అండ్ పార్టీస్. ఇదేదో బాగుందే. లాటరీలో కూడా వెంకటేష్ పేరు వస్తేనే అది లాటరీ, లేకుంటే అండ్ పార్టీస్ టు బెనిఫిట్ ఫ్రమ్ ద ప్రాసెస్ అండ్ హ్యావ్ మేనేజ్డ్ టు మోనోపలైజ్ 80%. 20% వదిలేసినారు అంతే. 80% మోనోపలైజ్ చేసి పారేసినారు. 4380 లిక్కర్ స్టోర్లు మీ కంట్రోల్, పవర్ఫుల్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ అండర్ ద గైజ్ ఆఫ్ ద లాటరీ అనే పేరు పెట్టేసి. ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ద సేమ్ the entire operations liquor shops, operations of liquor shops were given to private individuals which benefited the members of the syndicate. No syndicate lo oka member private వాళ్ళకి ఇచ్చేస్తారు, నువ్వు హ్యాపీ, ఫుల్ మనీ. అలాంగ్ విత్ ద ప్రైవేటైజేషన్ ఆఫ్ లిక్కర్ షాప్స్, ప్రైవేటైజేషన్ చేయడమే కాకుండా రిమూవల్ ఆఫ్ ప్రివిలేజ్ ఫీజుని పీకేసినారు. విచ్ వాజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ టిల్ దెన్, అంతవరకు ఉన్నింది. సెవెరల్ థౌజండ్స్ ఆఫ్ ఇల్లీగల్ బెల్ట్ షాప్స్ వర్ సెటప్, విలేజ్ల్లో పెట్టుకుంటూ వచ్చినారు అక్రాస్ ద ఎంటైర్ స్టేట్, త్రూ అవుట్ ద స్టేట్, ఆంధ్ర మొత్తం. అలాంగ్ విత్ 4380 పర్మిట్ రూమ్స్ని పర్మిట్ చేసినారు. మోస్ట్ తాగేకే పర్మిట్ రూమ్స్ అంటే తాగేకే, వేర్ ఇన్ ద లిక్కర్ వాజ్ సోల్డ్ ఎట్ ప్రైజెస్ సిగ్నిఫికెంట్లీ అబోవ్ ద ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్ముకుంటూ కూర్చున్నారు. అండ్ దేర్ వాజ్ ఎ సిస్టమేటిక్ ఎఫర్ట్ టు సైఫన్ ఆఫ్ ప్రాఫిట్స్. ఎంఆర్పీ కంటే పైన వచ్చింది ప్రాఫిట్ అంతా నీట్గా ఒక సిస్టమేటిక్ ఎఫర్ట్లో దాన్ని క్లీన్ చేసి పారేసుకున్నారు అనమాట. డిస్పైట్ ఆఫ్ ద ఇంక్రీజ్ ఇన్ లిక్కర్ కన్సంప్షన్ డ్యూరింగ్ ద 14 to 19 పీరియడ్లో తాగడం ఎక్కువైనా కూడా విత్ ఇన్ ద స్టేట్ ద రెవెన్యూ ఆఫ్ ద గవర్నమెంట్ డిడ్ నాట్ సీ ఇంక్రీజ్ బై మచ్. గవర్నమెంట్ ఖజానాలో మాత్రం డబ్బులు ఏం పెద్దగా పెరగల, జనాలేమో పవర్ఫుల్గా తాగుతుంటారని తేలింది. సరే, another stark content of the said policy 14 to 19 period was the formation of a syndicate by 4 to 5 distilleries. చూడు, కేవలం 4 or 5 distilleries syndicate ఫామ్ అయిందంట. అండ్ ద డేటా ఆఫ్ సప్లైస్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ యాక్చువల్ డిమాండ్, ఎంత సప్లై ఉంది, ఎంత డిమాండ్, వుడ్ షో దట్ టు ద ఎక్స్క్లూషన్ ఆఫ్ అదర్ డిస్టిలరీస్. కొన్ని డిస్టిలరీస్తో పోల్చుకుంటే కొన్ని డిస్టిలరీస్ సిండికేటు, ద సెట్ ఆఫ్ డిస్టిలరీస్ వర్ ప్రిఫర్డ్ సో మచ్ సో దట్ ఇంకా నేను బ్రాండ్ ఏనే తాగేస్తాను, బ్రాండ్ బీనే తాగేస్తాను, బ్రాండ్ సీనే తాగేస్తాను, ఈ ప్యాటర్న్స్ వచ్చినాయి. 68% ఆఫ్ ద టోటల్ సప్లై లిక్కర్ వాజ్ గవర్న్డ్ బై ద సెడ్ 4 to 5 కంపెనీస్. 5 బ్రాండ్లు, 4-5 బ్రాండ్లు మాత్రమే 68% టోటల్ లిక్కర్ సప్లై మేనేజ్ చేసి పారేసినారు. చూసుకోండి, మనం ఏం చేస్తామంటే 5 సంవత్సరాలకు ఒక్కసారి ఓటేస్తాం. ఓటు వేసినాం, మన పని అయిపోయింది అనుకుంటాం, కానీ అప్పటి నుంచే మొదలవుతుంది. అది యాక్చువల్గా 50% మాత్రమే అయిండేది పని అక్కడ. తరువాత మిగతా సగం ఎలక్టరల్ విన్ అనేది కేవలం 50% మాత్రమే. వైఎస్ఆర్సీపీ గెలిచినా, టీడీపీ గెలిచినా, బీజేపీ గెలిచినా, ఇంకొక అలయన్స్ గెలిచినా, నువ్వు గెలిచినా, నేను గెలిచినా 50%. ఎమ్మెల్యేగా నీకు టికెట్ వచ్చిందా, గెలిచినావా, అది నీ సొంతంగా ఇండిపెండెంట్గానా లేదా ఈ పార్టీ ద్వారానా, నీ బ్రాండు ప్లస్ హైకమాండ్ బ్రాండ్ వాడుకున్నావా లేదా ఓన్లీ హైకమాండ్ బ్రాండ్ వాడుకొని నిన్ను ఇంకా టికెట్ నీకు ఇస్తే నీ మొహం ఎవరు చూస్తారు, నా మొహం ఎవరు చూస్తారు? చూస్తారా? ఎవరు చూస్తారు? జగనన్న మొహం కదా చూసేది, జగనన్న లీడర్షిప్ కదా చూసేది, జగనన్న న్యాయం కదా చూసేది, జగనన్న క్వాలిటీస్ కదా చూసేది, జగనన్న ఎంపతి, ఇన్స్పిరేషనల్, విజనరీ అవి చూసి పట్ట 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 పడిపోతాయి. ఆ వేవును పట్టుకొని పోతున్నావు నువ్వు ఎమ్మెల్యేగా. దాని తర్వాత చూసుకో ఎట్లా ఇట్లా. ఎగెనెస్ట్ ద అబోవ్ ఫ్రాడ్ ఇన్ 14 to 19 పీరియడ్ క్రైమ్ నెంబర్ 18 of 2023 was registered on the file of CID police station Mangalgiri against the present chief minister
దెన్ ఎక్సైజ్ మినిస్టర్, కరెంట్లీ మినిస్టర్ ఆఫ్ మైన్స్ అంట ఆయన. అండ్ అనదర్ ఇన్ రిలేషన్ టు ద ఇర్రెగ్యులారిటీస్ ఇన్ లిక్కర్ సేల్స్ బిట్వీన్ 14 to 19, 2014 నుంచి 2019 వరకు ఇర్రెగ్యులారిటీస్ ఉన్నటువంటి రిలేషన్ సేల్స్లో. ద అలిగేషన్స్ మేడ్ ఇన్ ద ప్రజెంట్ క్రైమ్ నెంబర్ 21 of 2024 ఆర్ రెప్లికా ఆఫ్ ద అలిగేషన్స్ ఇన్ ద క్రైమ్ నెంబర్ 18 of 2023. ఫార్ బెటర్ అండర్స్టాండింగ్ ఈ కంపారిజన్ ఆఫ్ బోత్ అలిగేషన్స్ ఇన్ బోత్ క్రైమ్ ఈజ్ మెన్షన్డ్. బెటర్ అండర్స్టాండింగ్కి పక్కన ఇచ్చిన చూసుకోపా. సీరియల్ నెంబర్ 1 allegations in crime number 18 of 2023, the data of the supplies and the quantities for the relevant period 15 to 19 చూస్తే shows that a few companies were preferred. కొన్ని బ్రాండ్స్ మాత్రమే ప్రిఫర్ చేసినాయి. అండ్ ఆర్డర్స్ వర్ ప్లేస్డ్ ఫర్ దేర్ ప్రోడక్ట్స్, వాటికి మాత్రమే ఆర్డర్స్ పెట్టుకుంటా పోయినారు. డిస్ప్రపోర్షనేట్ టు దేర్ మార్కెట్ షేర్. నీ షేర్ ఎంత మార్కెట్లో? 1%, 8%. కానీ నీకు ఆర్డర్స్ ఎట్లా వస్తున్నాయి? పవర్ఫుల్ ఆర్డర్స్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 70% ఆఫ్ ద బ్రాండ్స్ బీయింగ్ గేమర్డ్ బై ఐడెంటిఫైడ్ ఇండివిజువల్ సప్లయర్స్. అలిగేషన్స్ ఇన్ క్రైమ్ నెంబర్ 21 of 2024 చూస్తే సప్రెషన్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్డ్ పాపులర్ బ్రాండ్స్ తర్వాత అంటే తగ్గితా వచ్చింది. అండ్ అన్ఫెయిర్ డిస్క్రిమినేషన్ ఇన్ అలోకేషన్ ఆఫ్ ఫర్ ఆర్డర్ ఆఫ్ సప్లై ఓఎఫ్ఎస్కి డిస్క్రిమినేషన్ కనిపిస్తుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లీడింగ్ టు ఆల్మోస్ట్ డిసపరెన్స్. కొన్ని బ్రాండ్లు వెళ్ళిపోయినాయి అన్నట్టు చెప్తున్నారు ఇక్కడ. మళ్ళీ యూతలకు వస్తే 2020 డెసిషన్ ఆఫ్ వేవర్ ఆఫ్ ద ప్రివిలేజ్ ఫీ తీసేసుకున్నాడు బై ద అక్యూజ్డ్ ఇన్ ద 14 to 19 చంద్రబాబు నాయుడు గారు. కాజ్డ్ లాస్ టు ద స్టేట్ ఎక్స్చెకర్. దీనివల్ల ఏమైంది? వీళ్ళకి లాస్ వచ్చింది. రిజైమ్. ఓకే, ఇక్కడ కూడా ఇది ఇంకా కంటిన్యూ అయింది. 14 to 19 రిజైమ్ అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో హ్యాస్ కాజ్డ్ ఏ లాస్ ఆఫ్ 1300 కోట్లు టు ద స్టేట్ పర్ యానం, రిజల్టింగ్ ఇన్ టు ద లాస్ ఆఫ్ 5000 కోట్లు. 5000 కోట్లు మా పల్లెటూరులో పెట్టేస్తే ఒక మోడల్ విలేజ్గా చేసి పారేయచ్చు. సోలార్ లైట్స్, జీరో ఎలక్ట్రిసిటీ సప్లై ఫ్రమ్ గవర్నమెంట్, వీ కెన్ ఓన్లీ గివ్ బ్యాక్ సోలార్ ఎనర్జీ, renewable energy we can only create, street lights, clean toilets. కట్టుకోండి అని చెప్పేది లేదు. కట్టించేయడం. సింగిల్ బెడ్రూమ్, డబల్ బెడ్రూమ్లు అంటారు, అవసరం లేదు. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉంది, పావర్టీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి డబల్ బెడ్రూమ్లు ఏమొద్దు. ఇల్లే లేనోడికి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చి తాళాలు చేతిలో పెట్టాల. 3,80,000 ఇస్తాము, మీరు సగం వేసుకోండి మేము సగం వేసుకుంటాము అంటే దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే మనం కూడా పల్లెటూరు నుంచి వచ్చాం కదా. చాలా అసలు వాళ్ళకే ఆవులు ఉంటాయి, వాళ్ళకే పాలు ఉంటాయి, కానీ వాళ్ళకి కావాల్సినంత కాఫీకి మాత్రమే పాలు పెట్టుకొని మిగతాది అమ్ముతున్నారు. అది వీఆర్ సీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్స్, మన కళ్ళ ముందర చూస్తున్నాం కదా. సో వాట్ వీ హ్యావ్ టు డూ, ఎనీ గవర్నమెంట్, వెంకటేష్, ఎనీ గవర్నమెంట్. ఇప్పుడు మనం ఏమన్నా దీన్ని ఏమంటారు, ఏదైనా సైట్ ఉంటుంది, వేరే వాళ్ళు కట్టిస్తారు, ఓనర్ దగ్గర డబ్బులు ఉండవు కదా. జాయింట్ వెంచర్, జేవి, అట్లా క్లీన్గా ఏ స్టీల్ వేస్తావు, ఏ టైల్ వేస్తావు, ఏ లాక్ చేస్తావు, ఏ గ్రిల్ వేస్తావు, ఎంత ఎంఎం థిక్నెస్ ఉండాలి, అంత గేజ్ ఎంత, అంత ఏ బ్రిక్ వాడాలి, ఎంత లోపల, అది అంతా వాడేసి కాంట్రాక్ట్ ఇచ్చేసి, కాంట్రాక్టర్ కూడా వాడికి మిగలాలి కదా, కొంచెం ఇంత వానికి ప్రాఫిట్ ఉండేటట్టుగా చూసేసుకొని ఇచ్చేసేయాలి. విలేజ్లో ఐడెంటిఫై చేయాలా. లేదు నీకు టీడీపీ ప్రభుత్వంలో వచ్చేసింది ఇల్లు ఇంకా మేమేమో, లేదు మీకు జగనన్న ప్రభుత్వంలో వచ్చేసింది, వైఎస్ఆర్సీపీలో వచ్చేసింది మేము ఇవ్వము అనకుండా, ఏదో తప్పులు జరిగిపోయింటే పాపం అప్పుడు తీసుకుంటారు. నేను తీసుకుంటాను, నేను కట్టను, కట్టే పరిస్థితుల్లో ఉండను, నువ్వు నాకు ఒక 10,000 ఇస్తావు, లేదా 20,000 ఇస్తావు, 5,000 ఇస్తావు, నువ్వు కట్టుకుంటావు. అంటే నేను కన్నాలతో చూసి జరుగుతాండి, అందరికీ ఓపెన్, ఇది దాచిపెట్టేది ఏం లేదు. సో మనము ఇది ఇల్లు కట్టేసి బీగం చెవులు చేతిలో పెట్టేసి ఏం చెప్పాలంటే, వాళ్ళ ఇల్లు వీళ్ళ ఇల్లు అనకుండా, చూడమ్మా ఇది ఈ ప్రభుత్వం వల్ల మీ కూతురు పెళ్ళి, సొంత ఇంటితో మీ కూతురు పెళ్ళి, సొంత ఇల్లు, ఈ బీగం చెవులు మీ కూతురు చేతుల్లో, అట్లా ఎట్లుంటుంది చూడు అట్లా. ఓకే, in conspiracy and allocation with the stakeholders, an element of exaggeration in creating a demand for certain products without there being a market demand for the same. 30 minutes అయిందా? 3 more minutes, very good. A market demand for the same, thereby resulting in distorted projection being given to the corporation, there being no mechanism for verification of the actual demand. అసలు నిజంగా డిమాండ్ ఎంత ఉందో వెరిఫికేషన్
చేసేకే లేదు. The data of the supplies and the quantities for the relevant period 15 to 19 shows that 4 to 5 distilleries మాత్రం were preferred on selective basis. 4-5 బ్రాండ్లు మాత్రమే వాడినారు 15 to 19 అని. ఫర్ ఎక్స్ట్రేనియస్ రీజన్స్, ఆ రీజన్స్ ఏమో మనకు తెలీదు. అండ్ వర్ ప్లేస్డ్ ఫర్ దేర్ ప్రోడక్ట్స్, వాళ్ళకి మాత్రమే. ఐ విల్ ఫినిష్ 1 minute. టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ 70%, 70% వరకు ఆఫ్ ద బ్రాండ్స్ బీయింగ్ garnered by identified individual suppliers. The procurements undertaken clearly as a part of a prior concert, design and common intention, perhaps with the participation of various public servants at various stages. చూడండి, పబ్లిక్ సర్వెంట్స్ కూడా వేరే వేరే స్టేజ్ల్లో కూడా రెడీ డెసిషన్ మేకింగ్లో వర్ టు కాన్ఫర్ అన్లాఫుల్ పెక్యునరీ గెయిన్ టు ఎ ఫ్యూ ఎంటిటీస్. కేవలం ఒక 5-6 బ్రాండ్స్కి మాత్రమే అన్నట్టు. ఇటువైపు చూస్తే ఫేవరబుల్ అండ్ ప్రిఫరెన్షియల్ అలొకేషన్ ఆఫ్ ఆర్డర్స్ టు సర్టెన్ న్యూ బ్రాండ్స్, కొత్త బ్రాండ్స్కు మాత్రమే ఫేవర్గా ఉన్నట్టు. న్యూ బ్రాండ్స్కి ఇన్ వయోలేషన్స్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ నామ్స్, ఉన్నటువంటి పాలసీకి వయోలేట్ చేస్తూ, గివింగ్ దెమ్ అన్డ్యూ మార్కెట్ షేర్కి వాళ్ళు ఎక్కువ ఇస్తూ వాళ్ళకి, అండ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ వాళ్ళకి మాత్రమే. వెంకటేష్ మనోడు ఎరా అన్నట్టు అట్లా ఈ పక్క చెప్తున్నది. ఓకే, ప్లీజ్ పుట్ అప్ అండ్ వీ కెన్ స్టార్ట్ 1 more time.